సదాశివుడికి ప్రీతికరమైన శివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు అభిషేకాలు చేస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు. హరహర మహాదేవ, శంభో శంకర, భోళా శంకరుని కీర్తిస్తూ భక్తులు తరిస్తున్నారు. శివమాలధారులతో ప్రముఖ శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఐచ్ఛిక సుఖాలను త్యజించి మండలం పాటు శివ సన్నిధిలో తరించిన భక్తులు ఇవాళ మాల విరమణ చేస్తారు. భక్తులకు స్వాములకు ఇబ్బంది కలగకుండా ఆలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా రాజమండ్రిలో శైవక్షేత్రాలన్నీ భక్తజన సందోహంతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచి ఆదిదేవుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మహాశివుడు అభిషేక ప్రియుడు కావడంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది. ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చారిత్రక రాజమండ్రి నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి శైవాలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరుగుతుంది. రాజమండ్రి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి ప్రారంభమైంది. సార్ చెప్పండి, భక్తులకు సంబంధించి ఆలయం ఎప్పుడో నిర్మాణం జరిగింది, పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వస్తున్నారు. ఏ రకమైన ఏర్పాట్లు జరిగారు, అభిషేకాలు పూజలు ఎలా జరుగుతున్నాయి? ఈ ఆలయము 1900 సంవత్సరంలో నిర్మించినట్టుగా శాసనాల ద్వారా మాకు తెలుస్తుంది. అయితే ఇది ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయము, జాంపేట శివాలయం అంటారు. ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలు కొంచెం ప్రసిద్ధి, చుట్టుపక్కల విలేజెస్లో కన్నా ఇది కొంచెం ప్రసిద్ధమైన ఆలయము. దీనికి శివరాత్రి పుంజుకుని మేము ఉదయం 4 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేశాము. ఈ దర్శనంలో కూడా ఉచిత దర్శనం ఉంది, అలాగే 20 రూపాయల టికెట్ దర్శనం ఉంది. శీఘ్ర దర్శనం అని చెప్పని అభిషేకం అనంతరం కూడా 50 రూపాయల టికెట్ తోటి శీఘ్ర దర్శనం ఏర్పాటు చేశాము. అదేవిధంగా రాత్రి 9 గంటలకు ఈ ఏడాది లింగోద్భవ టైంలో ప్రత్యేక అభిషేకం పెట్టారు. 9 గంటలకి 9 దగ్గర నుంచి 10:30 11 గంటల దాకా అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని ప్రత్యేక అలంకారం చేస్తారు. ఈ అలంకారంలో లింగోద్భవ కాలంలో స్వామివారిని చూడడం చాలా విశిష్టంగా ఉంటుందని చెప్పని పురాణ ప్రకారం జరుగుతుందన్నమాట. ఇది అదేవిధంగా ఈ పొద్దు నుంచి మేము క్యూ లైన్లో మంచినీళ్ళ సదుపాయము, మజ్జిగ, ప్రసాదము వగేరాలు, అంటే వచ్చిన భక్తులు త్వరగా దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరము ఇక్కడ చారిత్రాత్మకంగా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. కాబట్టి పూర్వం నుంచి కూడా ఇక్కడ ఆలయాలు బాగా ఎక్కువ ఉంటాయి. గోదావరి నదీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆలయాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ భక్తిభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది భక్తులకి, జనాలకి. అందులో ఈ భక్తిభావంతో ఇది నేను చేయాలి, నేను చేయకూడదనే భావం ఏమేం కాదు. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఏదో రకంగా బాధ్యతగా భావించి ప్రసాదము, లేకపోతే మంచినీళ్ళు, కనీసం లేకపోతే మజ్జిగో ఏదో ఒక వితరణ, అంటే మేము కూడా ఈ వచ్చిన భక్తులకి ఏదో రకమైన సాయం చేశాము, ఏదో పుణ్యం పొందాలనో లేకపోతే మేము చేస్తున్నామని మేము కూడా ఒక బాధ్యతగా చేయడము ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా జరుగుతున్న ఆనవాయితీగా వస్తుంది. మరోవైపు రాజమండ్రి నగరం అంతా, ఈ చారిత్రక పట్టణం అంతా కూడా ప్రసాద వితరణ, ప్రతి సెంటర్లో కూడా ప్రసాద వితరణ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి చేస్తున్నారు హరీష్ ఫర్ సాక్షి. పాలకుల నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు ఇస్తారు. రాజు, పంచారామ క్షేత్రం ఏదైతుందో ఈ శ్రీరామంలో కూడా శివరాత్రికి సంబంధించి కూడా భారీ స్థాయిలో కూడా భక్తులు పోటెత్తారు. భక్తులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ పంచారామ క్షేత్రం దర్శనం చేసుకోండి ఈరోజు? అసలు చాలా పుణ్యం కలిగితేనే కానీ ఇది పంచారామాలు దర్శనం చేసుకోలేం. పంచారామాలు అనేది మొత్తం 5 రామాలు, 5 రామాల్లో అందులోకి అది ఆంధ్రప్రదేశ్లో మనకి కలగడం 1 అమరావతి, 2 భీమవరం, 3 పాలకొల్లు, 4 ద్రాక్షారామం, ఇంకోటి ఉన్నదండి. మొత్తం 5 రామాలు కలిసి పంచారామాలు అంటారు. అలాగే ఇక్కడ విగ్రహాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక వింత అనేది ఉన్నది. అది 2 జరుగుతుంది. ఒకటి శ్రీశైలంలో, ఒకటి పాలకల్లో, ఒకటి తలపాగా అనేది ప్రతిరోజు ఆయన విశిష్టంగా కూర్చుని స్నానం చేసి శుభ్రంగా తెచ్చుకుని రోజుకు ఒక అరగజంతో ప్రారంభించి మొత్తం 365 రోజులు కూడా ఒక ఆయన నిష్ఠతోటి అతను తలపాగా చేస్తారు. ఆ తలపాగాని ఈ రాత్రి గోపురానికి కడతారు. అందువల్ల అదో విశిష్టత. అభిమానం చాలా బాగుంది సార్. తీరు కూడా బాగానే ఉందండి. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం వస్తామండి. నేను 54 సంవత్సరాల నుంచి గుడికి రావడం అలవాటు అండి. మహాశివరాత్రి అంటే మనం చేసుకున్న పుణ్యం, మన చేతులు చేసుకున్న పుణ్యం, మన కళ్ళు చేసుకున్న పుణ్యం, శ్రీరామలింగ స్వామి దర్శనం చేసుకుంటే ఇంత భాగ్యం మరొకటి ఉన్నదండి. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని దర్శించుకోవడం ఈరోజు
మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి దీన్ని ప్రతిష్ఠించారండి ఆనాడు. పెద్ద చరిత్ర అండి ఇది, చెప్పడానికి ఇల్లేదండి. వీరు కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. చూస్తే కనుక సుమారు అయితే త్రేతాయుగానికి సంబంధించినటువంటి కానీ మిగతా యుగాలకు సంబంధించి ప్రతిష్ఠగాంచినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం సంబంధించి కూడా ఎంతో ప్రసిద్ధిగా ఉందో. మహాశివరాత్రికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తామని కూడా భక్తులు చెబుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ విశిష్టత మల్లన్న తలపాగకు సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలం 2 చోట్ల శ్రీశైలంకి సంబంధించి అక్కడ మల్లన్నకి పాగా కడతారు. అదే రీతిలో ఇక్కడ పాలకొల్లుకి సంబంధించి కూడా మల్లన్నకి సంబంధించి కూడా ఇక్కడ పాగా కడతాం కూడా తమకు చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి మీరు కూడా స్పష్టం చేస్తారు కూడా కనబడుతుంది. వావర్తి స్టూడియో.